ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన వేళ రాజకీయాలు వేడెక్కాయి. సీఎం అధికారిక పర్యటన కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదని, జిల్లా సమగ్రాభివృద్ధికి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ప్రకటనలకు పరిమితం కాకుండా జీవోలు జారీ చేసి నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోళ్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఎస్డీఎఫ్, టీయూఎఫ్ఐడిసి నిధులను పునరుద్ధరించాలని, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ యార్డులు, ఆత్మకూరు, సింగూరు రోడ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైళ్లను పొడిగించాలని, మహబూబ్ సాగర్ చెరువును జలవిహార్ తరహాలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటుతో పాటు పూర్తయిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను, మినీ హజ్ హౌజ్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ ను చింతా ప్రభాకర్ కోరారు.